హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది కంప్లీట్లీ స్పాయిలర్ డిస్కషన్ అండ్ చాలా ట్విస్ట్ డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. సో ఆల్రెడీ సినిమా చూసి ఉండకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మూవీ చూసాక వచ్చి మా వీడియో చూడండి. దేవరా మూవీ అయితే వచ్చేసింది అండ్ చాలా మందికి నచ్చింది. బట్ ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు కొందరికి మాత్రం క్లైమాక్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే క్లైమాక్స్ చాలా హర్రీలో కంగారుగా తీసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో ట్విస్ట్ పెట్టాలి అన్నట్టు పెట్టారు కానీ అక్కడ సెట్ అవ్వలేదు అని కొందరు ఫీలింగ్. ఇంకొందరు ఏమో ఎగ్జాక్ట్ గా బాహుబలి క్లిఫ్ హ్యాంగర్ లా ఉంది అని కూడా కంపారిజన్స్ డ్రా చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మూవీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అండ్ 4DX అయితే మూవీ ఎక్స్పీరియన్స్ కుమ్మేసింది. ఈ వీడియోలో సినిమా ఎండింగ్ గురించి, ఇంకా సినిమాలో చాలా మంది మిస్ అయిన మైన్యూట్ డీటెయిల్స్ గురించి అండ్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఏమేం క్యారెక్టర్స్ని పార్ట్ 2లో చూడబోతున్నాం అనే చాలా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సినిమా స్టార్ట్ అవడమే పోలీస్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అతని పేరు తులసి. అతను దయా అండ్ యతి అనే స్మగ్లర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇండియాకి 2 months బ్యాక్ ఒక కన్సైన్మెంట్ ని డెలివరీ చేయడానికి మురుగన్ దగ్గరికి వస్తారు. అయితే వచ్చిన వాళ్ళు ఏమైపోయారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ తెలిసే ఇంకో విషయం ఏంటంటే మురుగన్ కూడా చచ్చిపోయాడు అని. ఇతను ఎలా చనిపోయాడు అని అయితే మాత్రం మూవీలో ఎక్కడా చెప్పరు. అసలు ఈ దయా ఎవరు, ఈ యతి ఎవరు, పోన్లే వాడెవరో ముందు తెలుసుకుందాం అని ఎక్సైటెడ్ గా చూసారా అందరూ. అయితే వాళ్ళ గురించి కనుక్కోవడానికి వచ్చిన ఆఫీసర్ తులసికి ప్రకాష్ రాజ్ గారేమో వాళ్ళ స్టోరీ పక్కన పెట్టి దేవరా స్టోరీ చెప్తారు. సరే, కాసేపు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరితను? ఆ ఊరు మనిషి అయితే కాదు అనేది కన్ఫర్మ్. ఎందుకంటే మీరు గమనిస్తే ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు ఆ ఊరి లోపల ఇంట్లో ఉండరు. ఎప్పుడు ఒక గుడి మండపంలో కూర్చొని ఉంటారు. మీరు ఇంట్రో సీన్ లో గమనించినా అక్కడే ఉంటారు, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కూడా అక్కడే ఉంటారు. అండ్ ఈయన ఆ ఊరి వాడిని ఎప్పుడు రిఫర్ చేసినా ఆ ఊరి వాళ్ళు అంటాడు గాని మన ఊరి వాళ్ళు అని ఎక్కడా అనడు. సో నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గారు ఆ ఊరి మనిషి అయితే కాదు. అండ్ ఆ ఊరి వాళ్ళ మీద ఆయనకి ఒక రకమైన ద్వేషం ఉందేమో అని నాకైతే డౌట్ గా ఉంది. ఈ ద్వేషం వల్లే ఊళ్ళో వాళ్ళ మధ్యలో గొడవలు అండ్ దేవరాని ప్లాన్ చేసి చంపాడా అని కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నిజానికి ఇంటర్వ్యూలో జరిగిన ఫైట్ లోనే దేవరా చనిపోతాడు. అయితే దేవరాని ఎవరు చంపారు, అసలు నిజంగానే చనిపోయాడా లేదా, బ్రతికే ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన దేవరా ఎవడో గొట్టంగాడి చేతిలో అయితే చనిపోడు. అంటే అలాగని చెప్పి మనకి క్లైమాక్స్ లో చూపించినట్టు వరానే చంపాడా అంటే అది కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే వర ఆ టైంకి ఒక చిన్న పిల్లాడు అండ్ తన ఫాదర్ అంటే తనకి చాలా రెస్పెక్ట్ ఉంది అండ్ ఒక వీరుడా చూస్తూ ఉంటాడు. అలాంటి వాడు తన కన్న తండ్రిని ఎందుకు చంపుతాడు అనేది మనం కాసేపు ఆలోచించాలి. ఇంకొంతమంది చెప్తున్నట్టుగా ఇది బాహుబలి ట్విస్ట్ కి చాలా దగ్గరగా ఉంది అని అందరూ గోల చేస్తున్నారు. బట్ నో, కొరటాల గారి ప్లాన్ వేరే ఉంది. ఒకవేళ అలా చీప్ కాపీ చేయాలంటే ప్రకాష్ రాజ్ గారు ఆర్ శ్రీకాంత్ గారు చంపినట్టు చూపించేవాడు. కానీ ఇక్కడ కన్న కొడుకే చంపేశాడు అని చూపించారు. అందరూ వరానే దేవరా లాగా వేషం వేసుకుని అందరిని చంపుతూ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వరానే దేవరాని చంపాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. దీనికి రీజనింగ్ రాయడం ఒక రకంగా చాలా కష్టం అనే చెప్పాలి. ఎలాంటి రీజనింగ్ రాసినా అది చాలా సిల్లీ రీజన్ అయిపోయిద్దేమో అని నాకు డౌట్ గా ఉంది. మనం కూడా దీనికి స్ట్రాంగ్ రీజనింగ్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది అని ఆశిద్దాం. ఇంకో డౌట్ ఏంటంటే దేవరా వర చిన్నప్పుడే చనిపోతే వర పెద్దోడు అయ్యేదాకా ఈ ఎర్ర సముద్రంలో అడుగు పెట్టాలంటే అందరూ ఎందుకు భయపడ్డారు? వర అయితే చిన్నపిల్లోడు కాబట్టి అంతమందిని భయపెట్టాడు. సో ఇక్కడ వర అండ్ దేవరా కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే అతను ఎవరు? సముద్రంలోకి వస్తున్న దొంగల్ని ఎవరు భయపెట్టారు అనే చాలా క్వశ్చన్స్ నాకున్నాయి. ఇక్కడే నాకు ఎప్పుడో విన్న ఒక రూమర్ గుర్తొస్తుంది. అదే బాబీ డియోల్ గారి రోల్. ఈ మూవీలో బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు, ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అని ఎప్పుడో కొన్ని రోజుల క్రితం రూమర్ వచ్చింది. అయితే రీసెంట్ గా దేవరాలో ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా బాబీ డియోల్ గురించి డిస్కషన్ వచ్చింది. సో నా ఒపీనియన్ ఆర్ థియరీ ప్రకారం దేవరాకి ఒక హారిబుల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. దీనికి ముందు ఆ స్టోరీలోంచి వచ్చిన వాడే బాబీ డియోల్ అయి ఉండొచ్చు. సో అతను దేవరాని పొడి చేసి పారిపోయాడు అండ్ ఆ టైంలో వరా కూడా అక్కడే ఉన్నాడు అండ్ తన తండ్రి ఒంట్లోంచి కత్తిని తీస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు చూస్తారు. అయితే వర ఆ విషయం ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు చెప్పలేదు అండ్ దేవరా పూర్తిగా చనిపోయినట్టు అతన్ని పాతి పెట్టినట్టు కానీ కాల్ చేసినట్టు కానీ ఎక్కడా చూపించలేదు. అంటే దేవరా బతికుండే ఛాన్స్ కూడా ఉంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సెకండ్ పార్ట్ లో ఇంకో పెద్ద విలన్ ఎవరో ఉన్నారు. బట్ ఇది జస్ట్ నా థియరీ మాత్రమే. అండ్ సీలో కొన్ని స్కెలిటన్స్ ని చూపిస్తారు, అవి ఎవరివి అని ఇన్స్పెక్టర్ తులసి ప్రకాష్ రాజ్ గారిని అడుగుతాడు. అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు అడుగుతాడు. అక్కడ ప్రకాష్ రాజ్ ఒక ఈవిల్ ఎక్స్ప్రెషన్ పెట్టి దేవరా చంపిన వాడు కాదు అంటాడు. అసలు
ఇవి ఎవరి బాడీస్? ఒకవేళ విలన్స్ వి అనుకుంటే వాళ్ళందరినీ ఎవరు చంపారు? దేవరానా లేదా వరానా లేదా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇంకో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకి సెకండ్ పార్ట్ లో మంచి రీజనింగ్ ఇస్తే బాగుండు అని నా గట్టి ఒపీనియన్. అయితే ఇవన్నీ ఓకే గానీ నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఒక సిల్లీ డౌట్ అడిగాడు. దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. అదేంటంటే వరా లాస్ట్ లో ఎందుకు తనను తాను కట్ చేసుకున్నాడు అండ్ అలా పడిపోయాడు ఏంటి, కొంపదీసి చనిపోయాడా అని కొందరికి డౌట్ ఉంది. ఇది చెప్పాలంటే ఒక సిల్లీ డౌట్, బట్ దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. నిజానికి వరా చనిపోలేదు. ఇద్దరు ఎన్టీఆర్ చనిపోతే నెక్స్ట్ పార్ట్ లో ప్రకాష్ రాజు ఇంకా శ్రీకాంత్ హీరోలు అవుతారా ఏంటి? కాదు కదా. సో వరా చనిపోలేదు. దేవరాకి ఉన్న అలవాటు ప్రకారం సముద్రంలోకి ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళినా వాళ్ళ వీపు మీద ఎక్స్ మార్క్ పెట్టి పంపిస్తాడు. సో వరా విలన్స్ తో కలిసి ఉన్నాడు అండ్ వాళ్ళతో వెళ్ళాడు కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా తనని తాను కట్ చేసుకుంటాడు అండ్ దానివల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతేగాని వరా అయితే చనిపోలేదు. సో ఇవి నాకు ప్రస్తుతం ఉన్న లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ నా దగ్గర ఉన్న ఎక్స్ప్లెనేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అవి కూడా మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. మీకు గనక మా వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.